అన్స్టాపబుల్ విత్ వాసవి బండారు. సో అన్స్టాపబుల్ బాలయ్య షో ఎంత సూపర్ హిట్ అయిందో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆహా టీవీలో సీజన్ 4తో మన ముందుకు వస్తోంది. అండ్ రీసెంట్గా ఐకన్ స్టార్ అల్లు అర్జున్తో అయితే ఈ అన్స్టాపబుల్ షో జరిగింది. సో ఇటు బాలయ్య గారు అటు అల్లు అర్జున్ గారు దద్దరిల్లిపోయింది ఫ్రెండ్స్ షో అయితే. సో ఆ షో ముచ్చట్లేంటో కొన్ని మనం తెలుసుకుందామా. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ బాలయ్య గారు రాగానే ఆడియన్స్ మొత్తం గోల గోల ఫ్రెండ్స్. ఇది ఒక పక్కన ఇలా పెడితే మన బన్నీ అలా నడుచుకుంటూ వస్తుంటే, ఏ బిడ్డ ఇది నా అడ్డ తగ్గేదేలే అంటూ ఆ పాటతోని బన్నీ ఎంట్రీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. సో ఎంట్రీలోనే బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారితో మన ఇద్దరం బంధువులము అని చెప్పారనమాట. సో అసలు బంధువులు ఎలా అవుతారు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అడిగితే, బాలకృష్ణ నేను కృష్ణ, నువ్వు అర్జునుడివి, బావమరుదులు అని చెప్పాడు. అల్లు అర్జున్ గారు ఏమైనా తక్కువ తిన్నారా అండి? సో రివర్స్ డైలాగ్లో అయితే మీరు నాకు గీతనియండి, నేను కురుక్షేత్రం చేస్తాను అన్నారనమాట. సో అంత స్పాంటైటీగా వాళ్ళ డైలాగ్ అయితే భలే మ్యాచ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి షో చూశాక ఇలా ఒక రివ్యూ అయితే ఇవ్వాలి అనిపించింది నాకైతే. ఎంతైనా బన్నీ ఫ్యాన్ అన్నాను కదా అని చెప్పేసి వేరే యాక్టర్స్ ఫ్యాన్స్ కాదు అనుకోకండి. వన్ ఆఫ్ ద మోస్ట్, అసలు బన్నీ డ్యాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. సో బన్నీ డ్యాన్స్కి అయితే నేను తెగ ఫ్యాన్ అని. అండ్ ఇంకా ఈ షో చూశాక తన గురించి కానీ, తన ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ, తను ఎలా ఎదిగాడు అనేది కానీ చూస్తూ ఉంటే షో అయితే చాలా చాలా ముచ్చటగా ఉంది ఫ్రెండ్స్. అక్కడక్కడ సినిమా పాటలతో సో హాట్ అండ్ స్పైసీ ఉంది షో అయితే. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, రాగానే బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారిని ఎలా అయితే పొగిడేశారో, బన్నీగా పరిచయం అయ్యి స్టైలిష్ స్టార్గా ఎదిగి ఇప్పుడు ఐకన్ స్టార్గా దద్దరిల్లిపోతున్నావు అని చెప్పేసి బాలయ్య బాబు గారు అయితే పొగిడారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారో తెలుసా అండి? మా తాతగారితో మా నాన్నగారితో వర్క్ చేశారు, ఇప్పుడు నాతో వర్క్ చేస్తున్నారు, ఫ్యూచర్లో మా అబ్బాయితో కూడా వర్క్ చేస్తారు, మీరు 4 జనరేషన్స్కి అది పోయి అన్స్టాపబుల్ బాలయ్య మీరు అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నారనమాట. బాగుంది కదండి డైలాగ్ అయితే. అండ్ కంగ్రాచులేషన్స్ బాలయ్య గారు, మీకు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చెప్పారు 50 years ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇండస్ట్రీ. సో మేమందరం కూడా మీకైతే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాము. అండ్ తర్వాత స్టార్టింగ్లోనే అండి అల్లు అర్జున్ గారికి ఒక పిక్ చూపిస్తా నీకు, అంటే అప్పటి బన్నీ ఎలా స్టార్ట్ అయ్యాడు, అల్లు అరవింద్ కొడుగ్గా ఎలా స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు ఐకన్ స్టార్గా ఎలా ఎదిగాడు అని చెప్పేసి ఒక పక్క గంగోత్రి పిక్, ఒక పక్క పుష్ప పిక్. అసలు ఎంత డిఫరెన్స్ ఉంది అసలు ఫ్రెండ్స్. మీరు గంగోత్రి సినిమా మీకు గుర్తుందా? అంటే ఇంకా అప్పుడప్పుడే అల్లు అర్జున్ అంటే ఇంకా జస్ట్ టీనేజ్లకి ఎంటర్ అయ్యి అట్లా వచ్చినప్పుడు ముస్టాచ్ కానీ లేదంటే బియర్డ్ కానీ ఏమీ లేదు, ఆ కుంకుమ బొట్టు పెట్టి గళ్ళ చొక్కా వేసుకొని ఇలా ఏదో ఒదిగిపోయి ఉన్న పిక్ అది. పుష్ప తగ్గేదేలే అంటూ ఇట్ సైడ్ పిక్. అసలు ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే ఆ స్టార్టింగ్ పిక్కే అదిరిపోయింది ఫ్రెండ్స్ నిజంగా. బాలయ్య బాబు గారు ఇంకేం చెప్పి, నీ గురించి నువ్వేం చెప్తావో మాకు తెలియదు కానీ నీ గురించి రహస్యాలు నిజాలు మాకు వేరే వాళ్ళు చెప్పేశారు, నీకు నేను చెప్పనేమో అనుకున్నారు కానీ ఆ రహస్యాలన్నీ మేము రికార్డ్ చేసేసాము, ఇప్పుడు చూపిస్తాము అని చెప్పారు బాలయ్య బాబు గారు. అంటే రహస్యాలంటే ఏమో అనుకుంటున్నారేమో. ఫస్ట్ అయితే రాఘవేంద్రరావు గారి వీడియో వేశారండి. సో రాఘవేంద్ర గారు చెప్తున్నారు, రాఘవేంద్రరావు గారి 100th మూవీ అంటే గంగోత్రి. సో అందులో బన్నీ గారు యాక్ట్ చేశారనమాట. సో ఈ పిక్ చూడంగానే, ఇది వీడియో చూడంగానే రాఘవేంద్ర గారు బ్లెస్ చేయటం మన అల్లు అర్జున్ని. సో అల్లు అర్జున్ ఒకటి రిమెంబరింగ్ చెప్పారనమాట. ఏంటంటే అల్లు అర్జున్ కిడ్గా ఉన్నప్పుడు డ్యాన్సులు చేస్తూ ఉంటే అక్కడ ఇక్కడ చేస్తూ ఉంటే ఇంప్రెస్ అయిపోయి రాఘవేంద్రరావు గారు పిలిచి 100 రూపీస్ అమౌంట్ ఇచ్చారంటండి. సో అల్లు అర్జున్ గారిని అది ఫస్ట్ పేమెంట్ నాకు, అండ్ ఫస్ట్ సినిమా అది ఆయన 100th సినిమా నాకు రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేశారు. నా ఆఫీస్ ముందు, అంటే అల్లు అర్జున్ గారి ఆఫీస్ ముందు స్టార్టింగ్లో ఎంట్రీలో ఒక బోర్డు అండి చూపించారు, అది కూడా షోలో మనకి. సో మై ఫస్ట్ డైరెక్టర్ అని చెప్పేసి రాఘవేంద్ర గారు పిక్ పెట్టారు. అంటే ఆయన ఎంతలా ఆదరిస్తున్నారు ఒక మనిషిని, అంటే మర్చిపోకుండా కానీ, అంటే మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఆదరించాలి మనల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళని అని చాలా చక్కగా అయితే చెప్పారు. అండ్ వీళ్ళతో పాటు దిల్ రాజు గారు, సుకుమార్ గారు, అంటే వీళ్ళు నాకు ఒక ఫౌండేషన్ స్టెప్, వాళ్ళు లేకుంటే ఈరోజు నేను ఇక్కడ లేను అని చెప్పారనమాట. అండ్ తర్వాత గుణశేఖర్ గారండి,
సో గుణశేఖర్ గారితో ఏదో సినిమా తీసినప్పుడు అది కొంచెం ఫ్లాప్ అయిందంట. బట్ అల్లు అర్జున్ గారికి ఏంటంటే తన మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చిందంటండి గుణశేఖర్ గారి మీద. అంటే చాలా కష్టపడతారు, నీతిగా నిజాయితీగా చేస్తారు అని చెప్పేసి. ఆ సినిమా అయితే ఫ్లాప్ అయింది, ఆయనకు లాస్ వచ్చింది, సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అవన్నీ బాగా ఎదిగిపోయి ఒక ఫేమస్ ఐకన్ స్టార్గా గుర్తింపు పడ్డాక తర్వాత ఏమైందంటే ఈ గుణశేఖర్ గారు ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం తీశారటండి. సో అప్పటికే 30-40 crores ఖర్చు పెట్టారంట. తర్వాత ఒక గెస్ట్ రోల్ మిగిలిపోయిందంట. ఆ గెస్ట్ రోల్ ఎవరో ఒకరు అంటే కొంచెం ఫేమస్ పర్సన్ చేస్తారు గెస్ట్ రోల్ అని చెప్పి అనుకున్నారట. సో ఆ రోల్ చేయటానికి ఎవరు ముందుకు రాలేదట ఆ టైంలో. సో అప్పుడు సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తే అల్లు అర్జున్ గారే ఫోన్ చేసి నేను చేసేది మీకేమైనా హెల్ప్ అవుతుందా, నేను ఆ రోల్ చెయ్యనా అని అడిగితే హీ వాజ్ సో హ్యాపీ అట. హ్యాపీగా ఒప్పుకున్నారట. సో ఒప్పుకోగానే ఆ సినిమా ఏదో కాదు, రుద్రమ్మదేవి సినిమా అండ్ రోల్ ఏదో కాదు, గోన గన్నారెడ్డి రోల్ అనమాట. సో ఈ రోల్తో వచ్చారు. చాలా 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 దీంట్లో ఒక పాపులర్ డైలాగ్ అది కూడా చెప్పారంట, మనం తెలుగు భాష లెక్క అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అంటూ దాని మీద ట్రోల్. ఆ తర్వాత గుణశేఖర్ గారే శాకుంతలం సినిమాలో అర్హాకి భరతన్ రోల్ ఇచ్చారట. సో అందులో కూడా అర్హ ఫస్ట్ టైం కనిపించింది. ఆ సింహం మీద కూర్చొని ఎన్ని డైలాగులు వేసేసిందండి ఆ చిన్నారి. పుష్ప సినిమాకి పాన్ ఇండియా మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందండి. సో అసలు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు ఫస్ట్ నుంచి సుకుమార్ గారి స్టోరీ చెప్పంగానే ఎలాగైనా నేషనల్ హిట్ కొట్టాలి అని చెప్పేసి అనుకున్నారంట. దానికి చాలా హార్డ్ వర్క్ చేశాను అని చెప్పారనమాట. సో దీనికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి మనకు ఒక వీడియో అయితే వేశారు షోలో. సో మై గాడ్ ఎంత బాగుంది తెలుసా. అంటే ఇట్స్ ఏ లైఫ్ విన్నింగ్ అచీవ్మెంట్ మెమొరీ లాగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు కానీ వాళ్ళ మదర్, తర్వాత స్నేహారెడ్డి గారు, పిల్లలు, డైరెక్టర్స్, సుకుమార్ గారు, ఇంకా అక్కడ ఉన్న అందరూ అసలు ఎంత చూసంటే అంటే ఆ ఒరిజినల్ ఫీల్, ఆ సంతోషం ఆ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోవటం ఆసమ్ అనిపించింది నిజంగా. సో చూడాల్సిందే షో అయితే తప్పకుండా. అండ్ జాతీయ ఉత్తమ నటుడి కిరీటం నీ తలను తాకింది అన్ని వర్డ్స్తో అయితే బాలయ్య బాబు గారు అల్లు అర్జున్ని మెచ్చేసుకున్నారు. సో ఆ రోజు జరిగిన సంబరాలన్నీ అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్. అండ్ తర్వాత దీనికోసం అల్లు అర్జున్ ఏమని చెప్పారు తెలుసా, నా పేరు అర్జున్, నాకి పక్షి కన్ను తప్ప ఏమీ కనపడలేదు అంటే ఆ డైలాగ్ ఆ సినిమాకి వర్క్ చేసినన్ని రోజులు చాలా కష్టపడి దట్ ఈస్ ద ఎయిమ్ అంతే. దానికి ఏం సుకుమార్ గారు కూడా ఇప్పుడు ఏం పెట్టుకున్న తర్వాత ఒక షార్ట్ అయిపోయాక దాన్ని ఒక 2 సార్లు రివ్యూ చేసేవాళ్ళట. ప్రతి షార్ట్ని ఇలా చేస్తే కాదు నేషనల్ అవార్డు అంటే ఇంకా లెవెల్లో చేయాలి అని చెప్పేసి ప్రతి షాట్ ప్రతి దగ్గర కేర్ఫుల్గా తీసుకుందాము అని చెప్తున్నారు. అండ్ ఇది వేసేటప్పుడైతే అండి ఈ అవార్డ్ని అల్లు అర్జున్ గారు ఆల్ ద తెలుగు హీరోస్కి నేను మనస్ఫూర్తిగా డెడికేట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే మనకి ఎన్టీఆర్, రేలంగి గారు, ఏఎన్ఆర్ గారు, అప్పటి నుంచి ఇప్పుడు చిరంజీవి గారు, బాలయ్య గారు, వీళ్ళందరి వరకు కూడా నేషనల్ అవార్డు ఇంతవరకు రాలేదు. సో అటువంటిది ఎందుకు రాలేదా అనిపించింది. సో ఈ అవార్డు మన హీరోలు అందరికీ నేను డెడికేట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు సాంగ్ వేశారండి. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు అని చెప్పేసి. కానీ ఆ సాంగ్కి ఎంత మ్యాచింగ్ రిలవెంట్ కదా అంటే దీంట్లో ఏదైనా పట్టుదలతో ఏది సాధించలేనిది లేదు అని చెప్పేది ఉందన్నమాట. సో ఇట్స్ ఆసమ్ ఫ్రెండ్స్. అండ్ అర్జున్ బ్రో అలా వాకింగ్కి వెళ్దామా అన్నారు బాలయ్య బాబు గారు. నేను ఎక్కడికో అనుకున్నాను అంటే కొంచెం లాన్ అలా ఉంటుంది అంటే ఏం లేదు, జస్ట్ కొంచెం పక్కకి వెళ్ళారు. సో ఇప్పుడు నేను నీ డైలాగ్స్ కొన్ని చెప్తాను, అది నువ్వు డెడికేట్ చేయాలి వేరే వాళ్ళకి అని చెప్పారు బాలయ్య బాబు గారు. సో ఆయన చెప్పిన డైలాగుల్లో ఫస్ట్ డైలాగ్ అయితే, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సార్, ఇన్స్పిరేషన్ అంతే. సో ఈ డైలాగ్ని మీరు ఎవరికి అంకితం చేస్తారు అంటే అల్లు అర్జున్ గారు ఏమన్నారు తెలుసా అండి, మీకే సార్. సో ట్రూలీ బాలయ్య బాబు గారు కూడా ఇన్స్పిరేషన్ అండి. ఈ ఏజ్కి అసలు అంత జోష్, అన్స్టాపబుల్ షో ఎంత హిట్ అయిందంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎన్ని షోస్ వచ్చినా ఇది మాత్రం ఎవరు క్రాస్ చేయలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ డైలాగ్ బాలయ్య బాబు గారు చెప్పింది, మేడం సార్ మేడం అంతే. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ కదండి అసలు. సో దీన్ని స్నేహారెడ్డికి తప్ప ఎవరికన్నా డెడికేట్ చేయమని చెప్పారు బాలయ్య గారు. సో స్నేహారెడ్డికి కాకుండా అంటే ఆ ఫిల్మ్లో యాక్ట్ చేసిన పూజా హెగ్డే కాబట్టి పూజా హెగ్డేకే అంకితం చేస్తా అన్నారు. మేడం సార్ మేడం అంతే చాలా బాగుంది అనుకుంటే అల్లు అర్జున్ స్టైల్లో చెప్పడం మనకు సాధ్యమా? ఇట్స్ సో నైస్.
మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. ఇది ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పండి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఇంకేంటండి డీజే దువ్వాడ జగన్నాథం. మనం చేసే పనిలో మంచి కనపడాలి సార్, మనిషి కనపడక్కర్లేదు. ఈ డైలాగ్‌ని ఎవరికి అంకితం చేస్తారు అంటే కెన్ ఎనీవన్ గెస్? వాళ్ళ నాన్నకి అంకితం చేశారండి అల్లు అరవింద్ గారికి. కరెక్టే కదా! యాక్చువల్లీ అల్లు అరవింద్ గారు ఎక్కువ బయట ఎక్కడ అంటే మరి పెద్ద పెద్ద స్టేజ్ షోస్‌లో కానీ అంటే ఎక్కువ స్టేజ్ మీద వచ్చేసి ఏదో మాట్లాడేది కదా అలా ఉండదు. చాలా సింప్లిసిటీ చాలా సింపుల్‌గా మెయింటైన్ చేస్తారు. బట్ సినిమాలు మాత్రం ప్రొడక్షన్ మాత్రం అదిరిపోయేలా దద్దరిల్లిపోయేలా ఉంటాయన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ బాలయ్య గారు అన్నారు, అట్లీస్ట్ నువ్వు ఇయర్‌కి 2 ఫిలిమ్స్ అన్నా చేయి చూడడానికి మాకు ఆడియన్స్‌కి అందరికీ కన్నుల పండుగగా ఉంటుందంటే అల్లు అర్జున్ గారు అదే అన్నారు. ఇయర్‌కి 2 ఫిలిమ్స్ అంటే కష్టం గానీ అట్లీస్ట్ 3 ఇయర్స్‌లో 2 ఫిలిమ్స్‌తో మీ ముందుకొస్తాను అంటున్నారు. ప్లీజ్ అల్లు అర్జున్ గారు వచ్చేయండి 2 ఫిలిమ్స్‌తో అట్లీస్ట్ 3 ఇయర్స్ వన్స్‌లో. సో వీ వాంట్ టు ఎంజాయ్ యువర్ మూవీస్ అండ్ 'పుష్ప 2' కోసం అయితే ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ యాక్చువల్లీ. చూడాలి. ముందు తగ్గేదేలే ఇప్పుడు తగ్గేదేలే. చూడాలి కదా! సో అప్పుడు చూసాకప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫిలిం గురించి. అండ్ దీని తర్వాత ఇంతగా అల్లు అర్జున్ గారిని పొగిడేశాక అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు తెలుసా అండి బాలయ్య బాబు గారికి? అసలు మీరు అన్‌స్టాపబుల్ షో చూసారు అంటే స్టార్టింగ్‌లో అట్లీస్ట్ మినిమమ్ ఒక 10 మెంబర్స్ స్పాన్సర్స్ యాడ్ ఉంటాయండి. ఆ యాడ్ల పేర్లన్నీ మామూలుగా అంటే మీరు ఎవరైనా ఆడియన్స్ షోస్‌కి వెళ్ళుంటే స్క్రీన్‌లో వేస్తారు. చూసి చదివేస్తారు డైలాగ్స్. కానీ బాలయ్య గారు వాకింగ్ చేస్తూ అలా అవలీలగా చెప్పేశారండి. మొత్తం 10 వాళ్ళ స్పాన్సర్స్ వాళ్ళు ఇచ్చేటివి మెటీరియల్‌తో తర్వాత ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ప్రతి స్పాన్సర్‌కి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. సో, ఆ ట్యాగ్ లైన్‌తో పాటు టక 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 అలా చెప్పేశారనమాట. అదే అల్లు అర్జున్ గారు చెప్పారు. మీరు 2 పేజీల డైలాగ్ అయినా అవలీలగా చెప్పేస్తారు అని చెప్పేసి. అంతే కదండీ! జై బాలయ్య! జై జై బాలయ్య! అండ్ అల్లు అర్జున్ గారు ఏం తక్కువ తిన్నారా? సో, బాలయ్య బాబు గారు ఇప్పుడు ఒక 3 డైలాగ్స్ ఇచ్చి ఎవరికి అంకితం చేస్తావు అని అడిగారు. అయితే అల్లు అర్జున్ గారు చెప్పారు, ఇప్పుడు నేను కూడా ఒక 4 డైలాగ్స్ ఇస్తాను. మీరు ఎవరికన్నా డెడికేట్ చేయాలి అంటే బాలయ్య గారు అన్నారు, నాకు మెమరీ పవర్ ఎక్కువ. నువ్వు 4 డైలాగులు ఒకేసారి చెప్పేసి నేను 4 తర్వాత డెడికేట్ చేస్తా అన్నారు. సో, ఫస్ట్ డైలాగ్ బ్రో ఐ డోంట్ కేర్. సెకండ్ డైలాగ్ ఒకడు నాకెదురుగా వచ్చినా వాడికే రిస్క్, నేను ఎదురుగా వెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. బాగాలేదు కదా నేను చెప్తే పర్వాలేదు. థర్డ్ డైలాగ్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఈ థర్డ్ డైలాగ్. ఫోర్త్ డైలాగ్ అల్లు అర్జున్ గారు చెప్పే ముందు దానికి ఒక ముందు ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు తెలుసా? తెలుగులోనే ద మోస్ట్ ఫేమస్ ఇంగ్లీష్ డైలాగ్ అంట. తెలుగులోనే ద మోస్ట్ ఫేమస్ ఇంగ్లీష్ డైలాగ్ సార్ అంట. ఎవరన్నా చెప్పగలరా అండి? ట్రబుల్ ద ట్రబుల్ సారీ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇఫ్ ట్రబుల్ ద ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ ద ట్రూత్. పోయిందా ఇక్కడ? పోయేటే ఉంటుంది. నార్మల్గా అయితే చెప్తాను, ఇప్పుడు షో కదా అందుకని అలా అవుతుంది. సో అండ్ బాలయ్య బాబు గారు ఈ డైలాగ్స్ 4 డైలాగ్స్ ఎవరికి డెడికేట్ చేస్తారా అనుకున్నానండి. ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే అసలు వెంటనే ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పారు కదా, సేమ్ డైలాగ్స్ బాలయ్య బాబు గారు రిపీట్ చేశారనమాట. బ్రో ఐ డోంట్ కేర్ అనేసి. అసలు బాలయ్య బాబు గారు ఆ డైలాగ్ చెప్తుంటే ఎంత బాగుంది తెలుసా? సో కానీ చెప్పడం ఏంటంటే ఫస్ట్ డైలాగ్ ఎన్బీకే కంట. ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ కానీ డెడికేట్ చేస్తుంటే ఆయన డెడికేట్ చేసేసుకున్నారు. సెకండ్ డైలాగ్ ఒకడు నాకు ఎదురుగా వచ్చిన రిస్కే, నేను వాడికి ఎదురుగా రిస్కే, తొక్కి పడేస్తా. ఈ డైలాగ్ అట నందమూరి బాలకృష్ణ గారికి అట. తర్వాత కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేసేది గాడ్ ఆఫ్ మాసెస్ నేనే. అండ్ తెలుగులో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ ద ట్రూత్. ఇది బాలయ్య బాబు కంట. అంటే 4 డైలాగులు ఆయనే డెడికేట్ చేసుకున్నారు. కానీ ఆ పంచ్ ఆ పవర్ ఉంది కదా, నో ప్రాబ్లం, ఆయనే డెడికేట్ చేసుకున్నది బాగుంది. అండ్ తర్వాత అయితే బాలయ్య గారు అన్నారనమాట, అసలు మీ నాన్నగారు చెప్పారు నాకు, మీ నాన్నగారు నా మీద గౌరవంతో నన్ను గౌరవించి నాకు చెప్పారు, ఇవాళ మా అబ్బాయి షోకి వస్తాడు, సో ఇబ్బంది పడే ప్రశ్నలు అడగకుండా చూసుకోండి అని చెప్పారు. కానీ నువ్వేం చేస్తున్నావు, రిటర్న్లో నేను ఇబ్బంది పడేలా నువ్వు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నావు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే అల్లు అర్జున్ గారు ఏమన్నారు తెలుసా అండి, ఈ షోకి ఎవరొచ్చినా వాళ్ళు గెస్ట్ సార్, కానీ ఈ షోకి నేను వస్తే ఇద్దరం హోస్ట్ సార్ అని అన్నాడు. సో అనగానే బాలయ్య గారు ఏం చెప్పాడు తెలుసా, అవునవును సెట్ మీదే ఏం చేస్తాం. సో ఆహా మొత్తం వాళ్ళే కదండి ప్రొడక్షన్. సో సెట్ మీదే ఏం చేస్తాం, మీరు ఏం చేస్తే అలా, ఎలా కానిస్తే అలానే. కానీ చూడాలి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అయితే అద్దరిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని ఫొటోస్ చూపించారు. ఆ ఫొటోస్లో అంటే ఒక యాక్టర్స్ ఫొటోస్ చూపిస్తే వాట్ ఈస్ యువర్ రియాక్షన్, మీరు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ గురించి అని చెప్పమన్నారు.
ఫస్ట్ అయితే మనం మిల్క్ బాయ్ మహేష్ గారి పిక్ చూపించారనమాట. సో మహేష్ బాబు గారి పిక్ చూపించగానే అల్లు అర్జున్ గారు ఆయన కమ్‌బ్యాక్ నాకు చాలా నచ్చుతుందండి. అసలు ఫెయిల్యూర్ వస్తే కూడా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్‌కి ఎలా రావాలి అనేసి తన నుంచి నేను అడ్మైర్ అవుతాను అది. సో సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని ఒకేలా తీసుకొని మనం ఎలా ఎదగాలి అనేసి సో ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఒక సినిమా ముందడుగు వేసిందంటే మహేష్ బాబు వల్ల అని నేను చెప్తాను. సో హి ఈస్ అడ్మైరబుల్ టు మీ అని చెప్పన్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారండి. సో ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఆయన్ని చాలా దగ్గర నుంచి చూశాను. ఏది ఏమైనా తను అనుకునేది కరెక్ట్ అయితే అలా దూసుకెళ్ళిపోతుంటారు అంతే. సో ఆయన ధైర్యం నాకు చాలా నచ్చింది అంటారు ఫ్రెండ్స్. నిజంగా ఇప్పుడు సొసైటీలో బతకడానికి ధైర్యం చాలా కావాలి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ పిక్ ప్రభాస్ గారిది వేశారటండి. ప్రభాస్ గారి పిక్ వేయగానే గోల అండి ఆడియన్స్ అంతా. అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏంటో తెలుసా? డార్లింగే వచ్చిందా డార్లింగే. యాక్చువల్లీ ప్రభాస్ గారు చాలామంది అంటే తనకు క్లోజ్ అనిపించే వాళ్ళని డార్లింగ్ అని పిలుస్తారటండి. సో అంటే వాళ్ళ మధ్య ఉన్న బాండ్, ఆ క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్షిప్నెస్ అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా అండి ఎవరికైనా సరే ఫుడ్ కానీ, ఇంకోటి కానీ పంచటం కానీ దీంట్లో ప్రభాస్ గారు వర్క్ చేసే సెట్లో అంటండి ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు తినలేక అమ్మ బాబోయ్ అనే అంత రేంజ్‌లో, అంత టేస్ట్‌తో అన్ని ఐటమ్స్ ఉంటాయంటండి. సో ప్రభాస్ గారి గురించి అయితే కామెంట్ ఏమిచ్చారో తెలుసా అండి? ప్రభాస్ గారి పిక్ చూడంగానే అల్లు అర్జున్ గారు అప్పటికి ఇప్పటికి 6 అడుగుల బంగారం అని చెప్పారండి. సో అంత మంచి క్యారెక్టర్ ప్రభాస్ అని. అండ్ ఆ మాట చెప్పంగానే వెనక మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏంటో తెలుసా? బలి 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 రా బలి సాహోరే బాహుబలి జై హారతి నీకే పట్టాలి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్‌కి, ఆ సినిమాకి అది సెట్ అయిపోయిందేమో అన్నంత అనిపించిందండి. థ్యాంక్స్ టు రాజమౌళి గారు ఒక్కసారి ప్రభాస్ మాకందరికి అలా చూపించినందుకు అయితే అసలు మర్చిపోలేదు ఈ సినిమా 'బాహుబలి'. అండ్ నెక్స్ట్ పిక్ రణబీర్ కపూర్ చూపించారండి. రణబీర్ కపూర్ పిక్ చూపియంగానే అల్లు అర్జున్ గారి డైలాగ్ ఏంటో తెలుసా? బాలీవుడ్‌లోనే ఫైనెస్ట్ యాక్టర్. యాక్చువల్లీ మీరు రణబీర్ కపూర్ గారిని ఎప్పుడైనా ఏదైనా షోస్‌లో చూడండి, స్టేజ్ షోస్ కానీ, లేదంటే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కానీ ఒక్క దగ్గర తిన్నగా కూర్చోవటం, తిన్నగా మాట్లాడటం ఉండదండి. అంతా ఫన్నీగా, కామెడీగా, ఎగురుతూ, పరిగెడుతూ, చలాకీగా అసలు షూటింగ్ సెట్‌లో కూడా అంటండి అసలు అలుపు అనేదే ఉంటదంట. అలుపే లేకుండా షూట్ చేస్తారంట. సో అండ్ బాలకృష్ణ గారు అన్నారు, మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలి, చూడాలని ఉంది అని చెప్పారు. అల్లు అర్జున్ గారు యెస్ అన్నారు. సో వి విల్ ఆల్సో వెయిట్ ఫర్ దట్ మూవీ. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకో చిన్న వాకింగ్‌కి పిలుచుకెళ్లారు బాలకృష్ణ గారు. సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారి హ్యాండ్‌కి ఒక హర్ట్ బీట్ బ్యాండ్ పెట్టారనమాట. సో దాంతోటేంటంటే ఆ బ్యాండ్ పెట్టి ఇప్పుడు హాట్ క్వెషన్స్ ఒక 4 అడిగారండి. ఎలా ఉన్నాయంటే నిజంగా హార్ట్ బీట్ పెరిగే టైప్‌లో ఉన్నాయి. అంటే మన హార్ట్ బీట్‌ని చూపిస్తుంది, స్క్రీన్‌లో చూపిస్తున్నారు. సో నిజంగా హార్ట్ బీట్ పెరిగే టైప్ ఉన్నాయండి ఆ క్వెషన్స్ అయితే. ఫస్ట్ క్వెషన్ ఏంటో తెలుసా? అల్లు అర్జున్ గారు, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మీ నాన్న పాకెట్‌లో నుంచి డబ్బులు కొట్టేశారా? ఇది ఫస్ట్ క్వెషన్. సో దానికి అల్లు అర్జున్ గారు ఏం ఆన్సర్ చెప్పారో తెలుసా అండి? అల్లు అరవింద్ గారు ఎంత తెలివైన వారో తెలుసా? డబ్బులు పర్స్‌లో పెడితే ఎవరైనా కొట్టేస్తారేమో, డబ్బులే ఒక్క రూపాయి కూడా పెట్టేవారు కాదు పర్స్‌లో. అసలు పెట్టరు పర్స్‌లో, డబ్బులే ఉండవు పర్స్‌లో అని చెప్పారు. అక్కడితో ఆగొచ్చు కదా! ఏం చెప్పారు తెలుసా? బట్టలు ఆయన డబ్బులు ఆయన బట్టల ఫోల్డింగ్స్‌లో పెడతారు అని చెప్పారు. అల్లు అర్జున్ గారు, నాకొక డౌట్ అండి. బాలయ్య గారు ఈ డౌట్ మిమ్మల్ని అడగలేదు. మీరు డబ్బులు కొట్టేస్తారా అంటే పర్స్‌లో డబ్బులుండవు అని చెప్పారు. సో పర్స్ తీసి చూసుంటారు కాబట్టి డబ్బులు లేవని తెలుసు. ఆయన బట్టల కింద డబ్బులు దాచారన్న విషయం మీకు ఎలా తెలుసు? సో మీరు అప్పుడు మేము అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసేసుకుంటాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇలాంటి హాట్ క్వెషన్స్ ఇంకా ఒక 4 క్వెషన్స్ అడిగారు. అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. స్టార్టింగే ఇంత బీభత్సంగా ఉంది ఎపిసోడ్ అంటే ఇంకా నెక్స్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఆలోచించండి. అండ్ నెక్స్ట్ మనకేంటంటే అల్లు అర్జున్ గారి పిల్లలు అర్హా, అయాన్ వచ్చారు. ఎంత అల్లరి చేశారు. తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు. తర్వాత ఇంకొకరు వచ్చారు. సో షో అయితే ఇలా స్టార్టింగ్ నుంచి అలా వెళ్ళిపోయిందండి టాప్స్‌కి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవ్వరు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకండి. చాలా చాలా హాట్ విషయాలు ఉన్నాయి. మనం తెలుసుకొని ఎంజాయ్ చేసేద్దాం.